నమస్కారం. మహిళా సాధికారత దిశగా అడుగులు వేస్తూ సమాజంలో విశేష సేవలు అందిస్తున్న మహిళలను గౌరవించడానికి ఒక అద్భుతమైన వేదిక సిద్ధమవుతుంది. భారత్ కే అన్మోల్ అనే సంస్థ ప్రతి ఏటా ఇచ్చే ప్రతిష్టాత్మక నారీ శక్తి అవార్డ్స్ 2026 5వ ఎడిషన్ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా నిన్న ఒక ముఖ్యమైన పరిణామం చోటు చేసుకుంది. అసలు విషయానికి వస్తే ఈ భారత్ కే అన్మోల్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు మరియు మేనేజింగ్ డైరెక్టర్ అయిన డాక్టర్ మహమ్మద్ నిజాముద్దీన్ తన బృందంతో కలిసి రాజ్ భవన్ లో తెలంగాణ గౌరవ గవర్నర్ శ్రీ శివప్రతాప్ శుక్లా గారిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సమావేశంలో వారు గవర్నర్ గారికి ఏం వివరించారంటే, సమాజంలో ఎంతో మంది మహిళలు వ్యాపారం, సామాజిక సేవ, విద్య, వైద్యం లాంటి రకరకాల రంగాల్లో అద్భుతాలు సృష్టిస్తున్నారు. కానీ వారిలో చాలా మంది గుర్తింపుకు నోచుకోవడం లేదు. అలాంటి మహిళలను గుర్తించి వారిని ప్రపంచానికి పరిచయం చేస్తూ సత్కరించడమే ఈ నారీ శక్తి అవార్డ్స్ ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు గవర్నర్ గారికి వివరించారు. ఈ ఏడాది ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని వచ్చే జూన్ 5వ తేదీన ఎంతో ప్రతిష్టాత్మకంగా ఘనంగా నిర్వహించుకోబోతున్నట్లు నిర్వాహక బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రాజెక్టు వివరాలను, వారు చేస్తున్న సామాజిక ప్రయత్నాన్ని గవర్నర్ శ్రీ శివప్రతాప్ శుక్లా గారు చాలా శ్రద్ధగా అడిగి తెలుసుకున్నారు. మహిళలను ప్రోత్సహించేందుకు ఇలాంటి అవార్డులు ఎంతో అవసరమని అభినందిస్తూ జూన్ 5న జరగబోయే ఈ ఈవెంట్ విజయవంతం కావాలని ఆయన తన బెస్ట్ విషెస్ తెలియజేశారు. మహిళల ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పే ఈ నారీ శక్తి అవార్డ్స్ 2026 వేడుకకు సంబంధించిన మరిన్ని లైవ్ అప్డేట్స్ మా ఛానల్లో చూస్తూనే ఉండండి.